బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని కొన్ని షరతులతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఆ షరతు ఏమిటంటే, ది మ్యాన్ ఆఫ్ వార్ సంఘానికి సంబంధించినటువంటి బ్రదర్ జాన్ రాజ్ గారు తరపు నుంచి ఎవరైతే క్రైస్తవ సోదరులు వచ్చారో వీరందరికీ పూర్తి సురక్షణ బాధ్యత మేము తీసుకుంటున్నాము. కానీ ఒకే ఒక షరతు పైన మాత్రమే ఈ సురక్షిత బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది. అదేమిటంటే, బ్రదర్ జాన్ రాజ్ గారు ఈ విషయాన్ని గమనించాలి. బ్రదర్ జాన్ రాజ్ గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరచడం కానీ, ఆయన్ను దూషించడం కానీ, ఆయన గురించి చెడుగా చెప్పే ప్రయత్నం చేయడం కానీ, ఆయన పేరును అగౌరవంగా పలకడం కానీ చేసినట్లయితే ఇక్కడ ఎవరికి కూడా సురక్షిత బాధ్యత మేము తీసుకోవడం జరగదు. కేవలం ఒకే ఒక కండిషన్ పైన మీ యొక్క సురక్షిత బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఇక ది మ్యాన్ ఆఫ్ వార్ సంఘానికి సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే వచ్చారో వారు ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా, ఇంకా వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ద మ్యాన్ ఆఫ్ వార్ సంఘానిది మరియు దాని అధ్యక్షుడైనటువంటి జాన్ రాజ్ గారిది. దీనికి సంబంధించి నేను ఇప్పుడే వారిపైన సిగ్నేచర్ తీసుకోదలిచాను. ఇది షరతులకు సంబంధించినటువంటి లెటర్ హెడ్ పైన సిగ్నేచర్స్ ఉన్నాయి. దీన్ని ముందుగా నేను రఫీ ఖాన్ గారికి ఇస్తున్నాను. స్టాండ్ ని చెప్పడం కోసం రఫీ గారిని అడుగుతున్నాను. దేవుడి పైన విశ్వాసం ఏమిటి? దేవుడు ఎవరు? దేవుడు సర్వోన్నతుడైన అల్లాహ్ దేవుడని నేను నమ్ముతున్నాను. రెండవది, ఆయన మాత్రమే దేవుడా? ఎస్, ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మూడవ ప్రశ్న, యెహోవా మరియు అల్లాహ్ ఒక్కరేనా లేక వేరు వేరు అని నమ్ముతున్నారా? అస్తిత్వం విషయంలో ఇద్దరు ఒకటే. నామం విషయంలో ఇన్షాల్లా చర్చ జరుగుతుంది. ఇన్షాల్లా. ఈ కంటికి కనిపించేటటువంటి విషయాలనే అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ ప్రస్తావిస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆయన భూమి ఆకాశాలను సృష్టించాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రాథమికంగా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏ అస్తిత్వం అయితే భూమిని ఆకాశాన్ని సృష్టించిందో ఆయనే దేవుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 1వ వాక్యం, బైబిల్ మొట్టమొదటి వాక్యం అండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. బెరెషెత్ బెర ఎలోహిం అత్ హషమాయిం వత్ అర్జ్. आदि में परमेश्वर ने భూమి పృథివీ ఆకాశ और పృథ్వీ का निर्माण किया. ఇది హిందీలో. అయితే ఈ వాక్యం ద్వారా ప్రాథమికంగా మనం ఏ అస్తిత్వాన్ని ఖురాన్ చెప్తుందో అదే అస్తిత్వాన్ని బైబిల్ కూడా పరిచయం చేస్తుంది. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దైవం ఎవడైతే ఉన్నాడో ఆయనే దేవుడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సగటు క్రైస్తవుడి ప్రశ్నను తీసుకున్నాం. జనరల్ గా క్రైస్తవులు అడుగుతున్నటువంటి ప్రశ్న అదేమిటంటే, మరి యెహోవా అల్లా ఒక్కడైనప్పుడు యెహోవా అక్బర్ అని ప్రార్థించవచ్చు కదా, యెహోవా అని మీరు మస్జిద్లో ఎందుకు పిలవరు? ఇది ప్రశ్న, క్రైస్తవుల ప్రశ్న. అస్తిత్వం ఒకటే అంటున్నారు కదా, పేరు మారిపోతుందా?
పేరు మారిపోతుందా? మళ్ళీ మీరు ఈ పేరుని ఎందుకు ఉపయోగించరు అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, ఎటువంటి నాకు భయం లేదు, నాకు సందేహం కూడా లేదు. దైవ ఆరాధనకు తగిన పేరు కాదు. యెహోవా అనేది దైవ ఆరాధనకు ఎటువంటి తగిన పేరు కాదు. యెహోవా లేదా యావే అనే పేరు ఊహాజనితమైనది. అదేం చెప్తుందంటే, ఇది యెహోవా అనే పదం ఎలా తయారు చేశారంటే, అదోనాయ్ అనే పదం ఉంది హిబ్రూ భాషలో. అదోనాయ్ అంటే ప్రభువు అనే అర్థం. ఈ ప్రభువు అనే అర్థంలో ఉన్నటువంటి అచ్చులు, ఈ అచ్చులు తీసి ఈ YHWH యూదిహే వావిహేకి తగిలించారు. చూడండి, తగిలిస్తే అది యెహోవా అయింది. సూర యూసుఫ్ 10వ అధ్యాయం 36వ వచనం, వమా యత్తబిউ అక్సరహుం ఇల్లా జన్నా, వారిలో అత్యధికులు ఊహను అనుసరిస్తున్నారు. ఊహ. ఇంత జన్న లా యుగ్ని మినల్ హక్కి షై, వాస్తవానికి ఊహ సత్యం యొక్క అవసరాన్ని ఇంత మాత్రం కూడా తీర్చదు. ఇది ఊహాజనితమైనటువంటి పేరు అనేటటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమైంది. లాంగ్వేజ్ అరబిక్, సజీవ భాషలో సజీవమైనటువంటి పేరు అల్లాహ్. దైవ ప్రవక్తలు సంచరించినటువంటి ప్రాంతం ఐగుప్త దేశం, మిసర్, ఇరాక్, లిబియా, లెబనాన్, సిరియా, పలస్తీనా, ఈవెన్ ఇన్ ఇజ్రాయిల్. దేవుని పేరు అల్లాహ్. దేవుని పేరు ఎక్కడైతే అబ్రాహం సంతానం నివసిస్తుందో అక్కడ దేవుని పేరు అల్లాహ్. వీళ్ళు చెప్తున్నటువంటి ఇతర పేర్లు బయట ఉన్నాయి. దేవుని సమాజం ఉన్నటువంటి ప్లేస్ లో ఎక్కడ ఈ పేరు లేదు, కొట్టివేయబడింది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం. ఈ యొక్క అంశం పైన తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క స్టాండ్ ని తెలియచేయడం కోసం రఫీక్ ఖాన్ గారిని ఏ విధంగా నేను ప్రశ్నించానో అదే విధంగా బ్రదర్ జాన్ రాజ్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దేవుడు ఎవరని నమ్ముతున్నారు? భూమి ఆకాశములను సృష్టించిన ఏకైక దేవుడైన యెహోవా అని పిలువబడుతున్న యావేని మాత్రమే, ఆయన మాత్రమే దేవుడని విశ్వసించు ఉన్నాను, ప్రకటించుచూ ఉన్నాను. ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడని ప్రకటించుచూ ఉన్నాను. ఆయనతో సమమైన వారు ఈ భూ ప్రపంచం మీద కానీ మరి ఎక్కడ కూడా ఎవరు లేరని తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా రెండో ప్రశ్న, ఆయన మాత్రమే దేవుడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడు. యెహోవా మరియు అల్లాహ్ వీరు ఒకరేనా లేక వేరువేరని మీరు నమ్ముతున్నారా? ఎంత మాత్రమును ఒక్కరు కారని తెలియజేయుచున్నాను. ప్రభు వైపు నుండి మీకు అవతరించిన గ్రంథాలను పాటించనంత వరకు మీరు సన్మార్గములో ఉండరు అని సూర్యమాయుధాలో రాయబడి ఉంది. అలా అసలు బైబిలులో ఏ తప్పున్నా ఇచ్చిన వాడి తప్ప, పుచ్చుకున్న వాడి తప్పండి. ఆ ప్రవక్త ఎవరు అనేటటువంటి డిబేట్ లో వీడియోలో చూశాను. చాలా సార్లు పేరు మారిపోతుందా చాలా సార్లు అడిగారు. అయితే ఈ పేరు మారిపోతుందా, దేవుని పేరు మారిపోతుందా అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నటువంటి పాస్టర్ గారు ముందుగా మనకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తప్పకుండా చెప్పవలసి ఉంది. అదేమిటంటే, 1వ ప్రశ్న, అబ్రహాం, ఇస్హాక్, యాకోబులకు దేవుడైనటువంటి దేవుడు తన అస్తిత్వాన్ని మార్చుకుని ఇబ్రాహీం, ఇస్హాక్, యాకూబ్ల సంతానంగా ఎలా మారాడని ఎలా నమ్ముతున్నారు? ఫస్ట్ క్వశ్చన్. పేరు మారదు, మరి అస్తిత్వం మారుతుందా? మారదు. ఇది ప్రశ్నకు సమాధానం మనకు పాస్టర్ గారు ఇన్షాల్లా వచ్చినప్పుడు క్లియర్ చేయాలి. ఈ అబ్రహాం, ఇస్హాక్, యాకూబ్ల దేవుడైనటువంటి దేవుడు తన అస్తిత్వాన్ని మార్చుకుని అబ్రహాం, ఇస్హాక్, యాకూబ్ల సంతానంగా ఎలా మారాడు? తరువాత సంఖ్యాకాండం 23:19 ప్రకారం నరపుత్రులు కాదు అని చెప్పబడిన దేవుడు నరపుత్రుడు అంటే మనుష్య కుమారుడు, మత్తయి సువార్తలో 10:23 ఇంకా 42 చోట్ల ఉంటుంది అని చెప్పబడిన యేసుగా మారిపోయాడని ఎలా నమ్మగలుగుతున్నారు? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, నరుడు లేదా మానవుడు కాదు అని సంఖ్యాకాండం 23:19 చెప్పబడిన దేవుడు క్రీస్తును నరుడు 1 తిమోతి 2:5 గా ఎలా మారిపోయాడని ఎలా నమ్ముతున్నారు? 4వ ప్రశ్న, నా తరువాత ఏ దేవుడు ఉండడు
అని చెప్పిన దేవుడు యెషయా 43:10-12 యేసు అనే కొత్త దేవుడుగా ఎలా మారాడని నమ్ముతున్నారు? 5వ ప్రశ్న, తాను మార్పు లేనివాడు మలాకి 3:6 తాను మార్పు లేనివాడను అని చెప్పిన దేవుడు మరి మనిషిగా యేసుగా ఎలా మారిపోయాడు, తన అస్తిత్వాన్ని మార్చుకున్నాడు అని ఎలా నమ్ముతున్నారు? తరువాత 6వ ప్రశ్న, 1వ రాజులు 8:27 2వ దినవృత్తాంతం 6:18 ప్రకారం లోకమందు నివాసం చేయడు దేవుడు. ఇది దేవుని అస్తిత్వం. మనుషులతో కలిసి నివాసం చేయడు అని చెప్పబడిన దేవుడు తన అస్తిత్వాన్ని మార్చుకుని యేసుగా ఈ లోకంలో నివాసం ఉన్నాడని ఏ విధంగా నమ్ముతున్నారు? 7వ ప్రశ్న, యేసుకు ఇమ్మానియేలు అని పేరు పెట్టుదురు అని మత్తయి 1:22-23లో లేఖనం చెప్తుంటే ఆయనకి యేసు అని పేరు ఎలా పెట్టారు? లూకా 2:21 ప్రకారం. తర్వాత నిర్గమాకాండం 33:20 ప్రకారం ఎవరైతే తన ముఖాన్ని చూశారో చనిపోతారని చెప్పిన దేవుడు మనిషిగా మారి తన ముఖాన్ని అందరికీ చూపించాడని ఎలా నమ్ముతున్నారు? తన అస్తిత్వాన్ని ఎలా మార్చుకున్నాడు? తరువాత పేరు మారదు అని చెప్తూనే దేవుని నుంచి మనిషిగా తన అస్తిత్వాన్ని మార్చుకుని తన పేరును కూడా యేసు లేదా యెషువాగా మార్చుకున్నాడని ఎలా నమ్ముతున్నారు? ఈ ప్రశ్నలకు మన పాస్టర్ గారు ఇన్షాల్లా సమాధానం చెప్ప మన పాస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫజలుర్ రహమాన్ గారి డిబేట్లో. దేవుడు మోషేకి యావే అని చెప్పాడు, మేము యెహోవా అని రాసుకుంటున్నాం అని చెప్పారు. ఏమండి, దేవుడు ఒకవేళ తన పేరు యావే అని చెప్పుకుంటే యెహోవా అని ఎలా రాస్తారు? నా పేరు రఫీ అని చెప్పాను, రఫోహా అని రాస్తారా? యూ హ్యావ్ టు ఆన్సర్. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు మన పాస్టర్ గారు. అదేంటంటే యావే, యెహోవా, జెహోవా అనేవి డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ అని చెప్పారు. అదే డిబేట్ లో డిఫరెంట్ ట్రాన్స్లేషన్ అంటే అనువాదం అండి. యావే అనే దానికి ఏ భాషలో యెహోవా అనేది అనువాదమో మాకు చెప్పాలి. యావే అనేది యెహోవాగా ఎలా మారింది? పేరు మారుతున్నారు కదా, పేరు మారిపోయిందా? ఇక్కడ మనకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. రఫీ ఖాన్ గారు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి అంటే ఫజలుర్ రెహమాన్ గారికి సంబంధించి వీడియోలు చూశాను అన్నారు. వాస్తవానికి ఫజలుర్ రెహమాన్ గారితో దేవుడెవరు అనే టాపిక్ మీద డిబేట్ చేయాల. అల్లా, యావే లేక యెహోవా ఒకరా కాదనే దాని మీద డిబేట్ చేయాల. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలన్నీ అతన్ని అడిగినట్లుగా తీసుకుని వచ్చినాయా లేక చేసే ప్రసంగానికి మీరు నన్ను అడిగిన ప్రశ్నలు అనేటువంటిది స్పష్టత అనేటువంటిది లేదు. సరే, మంచిది. సరే, ఏది ఏమైనా 9 సుమారు 10-15 రకాల ప్రశ్నలు నాకు బ్రదర్ రఫీ ఖాన్ గారు ఇచ్చారు. ఈ ప్రశ్నలన్నిటికీ కారణం ఏంటంటే ఆయనే దేవుడైతే మరలా యేసు ఎవరు లేదా యెషువా ఎవరు, తన అస్తిత్వాన్ని మార్చుకున్నాడా అంటే 10-15 అన్నిటికీ ఒకటే ఆన్సర్. అన్నిటికీ కలిపి ఏంటంటే అస్తిత్వాన్ని మార్చుకుంటే ఇది ఎలా అని. వాస్తవానికి ప్రశ్నలన్నీ ఇప్పటి డిబేటివ్ కాదు, ఎప్పుడో మరి రావులపాలెమో పొన్నూరియో నాకు తెలియదు. మరి ఇవన్నీ కూడా వాస్తవాన్ని గమనించండి. ఖురాన్ ఒక మాట చెప్తుంది. ఇస్లామిక్ గ్రంథం అయినటువంటి ఖురాన్ భావామృతం సూరా యూనస్ 94 మేము ఓ మహమ్మద్ నీపై దించిన విషయంలో నీకేమైనా అనుమానం ఉంటే పూర్వము నుంచి దివ్య గ్రంథం పఠిస్తున్న వారిని అడిగి తెలుసుకో. ఎవరిని అడగాలండి? క్రైస్తవులు ముస్లింలని అడగాల, ముస్లింలు వచ్చి క్రైస్తవులను అడగాల తెలుసుకోవటానికి. విషయం సూరా యూనుస్ 10:94 నీకు ముందు నుంచి గ్రంథం చదువుతున్నటువంటి వారిని వెళ్ళి తెలుసుకో అని చెప్పాడంట. వీళ్ళు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలంట. నవ్వకండి, సీరియస్గా కొంచెం జాగ్రత్తగా వినండి.
నీకు ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకు ముందు అంటే ఆయనకు ముందు ఈయన అక్కడ బైబిల్ చదువుతున్నారా కూర్చుని? అది అథెంటిక్ హదీస్ లో చూడండి, ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా చెప్పారు. అది అబ్దుల్లా ఇబ్నే సలాం రజియల్లాహు తఆలా అన్హు మరియు ఆయన సహోదరుల గురించి అడగడం జరిగింది అని చెప్పారు. వెళ్ళి అబ్దుల్లా ఇబ్నే సలాం ని అడుగు అని చెప్పడం జరిగింది. ఆయన ముస్లిం, యూద మతంలోంచి ఇస్లాం స్వీకరించినటువంటి వ్యక్తి. ఆయన సమూహం, ఒక గొప్ప సమూహంతో ఆయన ఇస్లాంలోకి వచ్చాడు. ఆయన్ని అడుగు అని చెప్పడం జరిగింది. ఆయన ఈ వాక్యం అవతరించిన వెంటనే ఇబ్నే కసీర్ ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, నాకు ఎటువంటి సందేహం లేదు, నేను ఎవరిని అడగవలసిన పని లేదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మా స్టాండ్ కూడా అదే అంటారు. ఎందుకంటే మేము నమ్మినా విశ్వసిస్తున్నా మా ప్రవక్త అయినటువంటి మీరనుకుంటున్న మోసే కాడు. మోషే వేరువేరంట. మోషే వేరువేరంట. ఈ మాట వెళ్ళి ఏ ఐగుప్త దేశంలో మూసా వచ్చారో అక్కడ చెప్తే పైనుంచి కింద వరకు ఇలా చూస్తారు. మూసా వేరు, మోషే వేరంట. ఐగుప్త దేశంలో ఐగుప్త దేశం ఈజిప్ట్ ముస్లిం దేశం. మూసా మా పూర్వీకుడు. ఐగుప్త దేశంలో ఉన్న ముస్లింల పూర్వీకుడు మూసా అలైహిస్సలాం. వీళ్ళకి ఎక్కడ ఉంది సంబంధం? మూసా అలైహిస్సలాం మా పూర్వీకుడు అయినటువంటి మూసా అలైహిస్సలాం ని నేటికి కూడా మీరు ఐగుప్త దేశం, ఏ ఐగుప్త దేశం, ఈజిప్ట్, మిసర్లో దేవుడు పంపించాడు. అక్కడికి వెళ్ళి చూడండి, ఏమంటారు? మూసా అనే పిలుస్తారు, మోషే అని పిలవరు. క్రైస్తవ సోదరులు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైనా మీరు అల్లాకి సంతానం ఉందన్నారా, లేక యావేకి సంతానం ఉందన్నారా? ఎవరు కూడా అల్లాకి పిల్లలుండారని అనరు, యావేకే పిల్లలుండారని. దేవునికి సంతానం లేదు అని ఖురాన్ చెప్తుంది. బైబిల్లో తండ్రి అని చెప్పాడు, కాబట్టి ఇద్దరు వేరు వేరు అని చెప్పారు. దేవుడికి సంతానం లేదు అని ఖురాన్ చెప్తుంది, చాలా కరెక్ట్. ఎందుకు? దేవుడికి సంతానం ఉందా? నిరూపిస్తారా? దేవునికి భార్య ఎవరు? సంతానం అని ఎవరిని అంటారు? ఇద్దరు స్త్రీ పురుషులు కలిసినప్పుడు పుట్టినటువంటి వారిని జనతైక సంతానం అంటారు. ఆ జనతైక సంతానం ఖురాన్కి ఉందా? అల్లాహ్కి ఉందా? దేవునికి ఉందా అంటే లేదు, దాన్ని ఎవరు నిరూపించలేరు. కీర్తన 72:17 అతని పేరు నిత్యమో నిలుచును, సూర్యుడున్నంత కాలమో చిగుర్చుచుండెను. సూర్యుడున్నాడా పోయాడా? సూర్యుడున్నంత కాలం ఆయన పేరు ఉంటుందంట. మరి సూర్యుడు ఇంకా పోలేదు, టైం చాలా దగ్గరలో కూడా లేదు, చాలా దూరంలో ఉంది. మరి ఆయన పేరు కనుమరుగైపోయింది. కీర్తన 102:12 యావే నీవు నిత్యము సింహాసనాసీనుడివి, నీ నామ స్మరణ తరతరములు ఉండును. ఇలాంటివి 200 ఉన్నాయి ఆన్సర్స్, 200 వాక్యాల ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే ప్రవక్తలందరూ యావే 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 అని చెప్పారు. సూర్యుడు ఉన్నంత వరకు నా పేరు ఉంటుందని వాక్యం చూపించారు. సూర్యుడున్న పేరు పోయిందా అన్నట్టు చెప్పారు. మరి నేను అదే అడుగుతున్నాను, సూర్యుడున్న పేరు పోయిందా? దానికి మీరు చూపిస్తున్న టెట్రాగ్రామ్ అంటే ఇది హే వావ్ హేకి ఇది ప్రొనౌన్సియేషన్ లేదని అన్ని జీవిష్ గ్రంథాలు చెప్తున్నాయి. దానికి ప్రొనౌన్సియేషన్ లేదు, ఉచ్చరించలేము అని. దేవుడు మోషేకి పేరు చెప్పాడా? 4 అక్షరాలు ఇచ్చాడా పేరు తెలియకపోవడానికి? దేవుడు మోషేకి పేరు చెప్పాడు. ఏమని చెప్పాడు? యుధే వావుహే అని చెప్పాడా? లేకపోతే నేను 4 అక్షరాలు ఇస్తున్నాను, వెళ్ళు ఎలోహిం అనే అక్షరాన్ని అచ్చులు తీసుకొచ్చి దానికి కొత్త పదం తయారు చేయి, లేకపోతే అదోనై పదానికి సంబంధించిన అచ్చులు చేర్చి కొత్త పదం తయారు చేసి నా పేరు తయారు చేస్తానని చెప్పాడా? లేదు. మరి పేరు ఎలా పోయింది? ఇంకా నిత్య నిబంధనకు సంబంధించినటువంటి ఆజ్ఞ కూడా మా వద్దే ఉంది. ఇక్కడ సున్నతి పొందిన ఇబ్రాహీం సంతానం ఎవరు? చేతులెత్తండి. సున్నతి పొందిన ఇబ్రాహీం సంతానం. సున్నతి పొందలేదు, కనీసం ఆ సూచన కూడా లేదు. మరి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. ఒక ముస్లిం తను నమాజ్ చేయాలంటే, ఒకసారి తను నమాజ్ చేయాలంటే 4 సార్లు ఇబ్రాహీం పేరు తీసుకోవాలి, లేకపోతే అతను నమాజ్ అవ్వదని, నెరవేరదు. ఇబ్రాహీంకి, అతని దైవానికి ఉన్నటువంటి సంబంధాన్ని అతను గుర్తు చేసుకుని తీరాలి. కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. ఇబ్రాహీం
దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమాజం మిల్లత్ ఇబ్రాహీం అయినటువంటి మిల్లత్ ఇబ్రాహీంలో మీరు కూడా ఆ సర్వోన్నతుడైనటువంటి దైవాన్ని ఆరాధించి దానిలోకి చేరవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అల్లాహ్ ఎవరు అంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి వాడు అల్లాహ్. తర్వాత దైవ ప్రవక్తల్ని మానవ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అనేక మంది దైవ ప్రవక్తల్ని పంపినటువంటి వాడు. ఆయన్నే ముస్లింలు అల్లాహ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అల్లాహ్ అనే పేరు ప్రకటించబడుతుంది భూమండలంపై. అయితే నేడు తమ అజ్ఞానం కారణంగా లేకపోతే తమకు తెలియకపోవడం కారణంగా కొంతమంది క్రైస్తవులు ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్లో అల్లాహ్ నామాన్ని దూషిస్తున్నారు. దీని గురించి వాళ్ళు ప్రేమపూర్వకంగా ఒకసారి ఆలోచించాలనేటటువంటి విషయం నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహ్. రఫీ మన యొక్క జాన్ రాజు గారికి సూచిస్తున్నాను. తను నిబంధనల్ని గుర్తుపెట్టుకుని చేయాలి. తర్వాత తన రుజువుని చూపించాలి. మూడవది సమయాన్ని పాటించాలి. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని తను ప్రసంగించాలి. మూడవ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను జాన్ రాజు గారికి తెలియజేస్తున్నాను. ఈ సభకు సంబంధించినటువంటి ఎటువంటి స్టేట్మెంట్లు చేయకూడదు. ఈ విషయాన్ని నేను ఆయనకి ముందుగానే తెలియజేస్తున్నాను. తను ఏదైతే విషయాన్ని చెప్పదలుచుకున్నారో వాక్య రూపంలో అంశాన్ని మాత్రమే ప్రస్తావించాలి. మిగిలిన ఏ విషయాలు కూడా మన నిబంధనలు రాసుకున్న ప్రకారంగా ఏ విషయాన్ని ప్రసంగించినా నేను లేచి నిల్చుంటాను. ఈసారి నేను సావధానంగా కాకుండా నీ యొక్క మైక్ని ఆఫ్ చేయించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముందు మేము సావధానంగా చెప్పినప్పటికీ మీరు అర్థం చేసుకోకుండా ఒక అధ్యక్షుడికి ఏ విధంగా గౌరవించాలో కనీసం ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రసంగాన్ని కొనసాగించండి. నేను జాన్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. తన యొక్క 15 నిమిషాల రిబటిల్ సెషన్ ని ముందు కొనసాగించాల్సిందిగా. నీ కోడలి మానఛదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమెతో శయనించిన ఎడల శిక్షించవలెను ఇద్దరిని అని యావే చట్టం. కానీ అల్లా గారి చట్టంలో ఏముంది? మహమ్మద్ గారు తన కోడలైనటువంటి జైద్ తన భార్య దగ్గర అవసరం తీర్చుకున్న తర్వాత విడాకులు ఇప్పించి ఆమెతో మేము నీ వివాహం చేశాం. ఆమెతో విడాకులు ఇప్పించడం ఏంటి, మరలా పెళ్లి చేయటం ఏంటి? అంటే యావే చట్టం వేరు, అల్లా చట్టం వేరు. జాన్ రాజు గారు, మీరు నిబంధనల్ని మీరుతున్నారు. అనవసరంగా మీ యొక్క హద్దుల్ని దాటుతున్నారు. దయచేసి మీరు నిబంధనలో రాసుకున్నటువంటి వాటిపైన మీరు పెట్టినటువంటి సిగ్నేచర్ ని మర్చిపోయారన్న సంగతి కనీసం ధర్మశాస్త్రం ఒక్క విషయం చెప్తున్నాను వినండి. జాన్ రాజు గారు, అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆపడానికి లేదా ముందు కొనసాగించడానికి నా దగ్గర పూర్తి అధికారం ఉంది. దీనికి సంబంధించి వీరు సిగ్నేచర్లు చేసినటువంటి లెటర్ హెడ్ పైన సిగ్నేచర్ చేసినటువంటి పూర్తి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. అయితే జాన్ రాజు గారు, మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడకండి. చూడండి, ఈ అగ్రిమెంట్ లో ఏం రాయడం జరిగిందంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం పైన కానీ ఆయనకు నేను చివరగా జాన్ రాజు గారు వినండి 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 అని ఈ షరతుని ఈ యొక్క సభలో మీరు రికార్డింగ్ లో చూడండి 3 సార్లు చదివి వినిపించాను. 3 సార్లు. అసలు కనీసం జాన్ రాజు గారికి అసలు ఈ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది, అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు, రఫీ ఖాన్ గారు ఏం అడుగుతున్నారు అన్న విషయాన్ని అసలు ఆలోచించడం లేదు. జాన్ రాజు గారు, మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను,
దయచేసి మరొకసారి ఈ సంఘటన జరగదు అని నాకు చెప్పి మీరు కొనసాగించదలుచుకుంటే కొనసాగించండి, లేకపోతే ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. చెప్పండి ఓకే అండి, చెప్పండి చెప్తున్నా వినండి. చెప్పండి. అల్లా చట్టం వేరు, యావే చట్టం వేరు అని ఇక్కడ చెప్పాలి. వినండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. ఏం చెప్పాలి? నేనేమన్నాను వ్యక్తిగతంగా మీరు ఇక్కడ ఏ వినండి. ఆధారపూర్వకం గురుగారు లేకుండా మహమ్మద్ గారిని నేను ఒక్క నిమిషం వినండి. చెప్పండి. ఇక్కడ మనం రాసినటువంటి షరతుల మీద కనీసం మీరు ఒక్కసారైనా ఈ యొక్క షరతులు చదివారా? రాసింది నేను. రాసింది మీరేనా? చదివారని మీరు ఎస్, చెప్తున్నారు. జోక్ ఓకే. బదులు. మీరు కనీసం రాసిన విషయాలు కూడా గుర్తు పెట్టుకోకపోతే రాసి నేను లేదు. మొదట ఈ యొక్క ఆలోచన అంశంలో చేసి వినండి, రాసింది ఇక్కడ నేను. వినండి, మీకు ఈ యొక్క చర్చ పైన ఎంత రాసింది నాకే చెప్తున్నారు మీరు. ఆ స్విచ్ ఆఫ్ చేయండి, ఆ స్విచ్ ఆఫ్. ఈ యొక్క సభను ముందు కొనసాగించాలనుకుంటున్నారా లేక ఆపివేయాలనుకుంటున్నారా? జాన్ రాజు గారు మీరు సమాధానం చెప్పి వెళ్ళండి. బ్రదర్ జాన్ రాజు గారు ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. తను ఏదైతే నిబంధనలు ఆయన రాశారో ఆ నిబంధనల పైన నిలబడకపోవడం వల్ల, తను వివాదాస్పద వ్యాఖ్యలు మరల చేయటం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించడం జరిగింది. మన సోదరులందరూ భోజనం చేసి వెళ్ళండి. ఈ ప్రోగ్రాం ఆగిపోయిందని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మా సోదరులు, మీరు మంచిగా భోజనం చేసి వెళ్ళండి.